ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే పల్లవి ఇక తన స్టూడియో పని అది ఫినిష్ చేసుకొని వస్తుందనమాట. ఇక ఇంటికి రాగానే ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పల్లవి ఎప్పుడొస్తుందా అని చెప్పి. ఈసారి ఇక దొరికిపోయింది పల్లవి. ఇక ఇటు బామ్మ, చంటి, ప్రసాదరావు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏమవుతుంది ఏమవుతుంది అన్నట్టుగా. ఇక ఇటు సుమలత, చరణ్, ఇటు అలాగే అక్షిత చాలా కొంపగా చూస్తూ ఉంటారు పల్లవి వైపు. ఇక పల్లవిని అడుగుతాడనమాట చరణ్. చెప్పు పల్లవి, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? చెప్పకుండా ఇంట్లో ఎవరికైనా చెప్పావా? ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? కనీసం నాకైనా చెప్పావా? హస్బెండ్‌కైనా చెప్పాలి కదా! భర్త అంటే భరించేవాడు. కానీ అట్ ద సేమ్ టైమ్ భార్య తప్పు చేస్తే శిక్షించేవాడు కూడా భర్తే. సేమ్ టైమ్ ఈవెన్ భర్త తప్పు చేస్తే భార్య కూడా ఇలాగే చేయాలి. కానీ ఇక్కడ మన కేసులో నువ్వే తప్పు చేశావు. ఎక్కడికెళ్ళావంటే ఏమీ చెప్పట్లేదు. సైలెంట్‌గా ఉన్నావు. భరించేవాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏం చేసినా భరిస్తున్నాను కదా అని చెప్పి వెర్రోడ్లాగా పిచ్చోడ్లాగా అనిపిస్తున్నానా? ఈ టైంలో రోడ్డు మీద ఎక్కడుంది నీ భార్య అంటే నేను ఎవరైనా ఫోన్ చేసి నన్ను అడిగితే నేను చెప్పగలుగుతాను నువ్వు ఎక్కడున్నావు అనేది. కనీసం నాకు చెప్పాలి కదా. లేదు. నువ్వు చాలా ఇదిగా బిహేవ్ చేస్తున్నావు. ఇది కరెక్ట్ కానే కాదు పల్లవి అని చెప్పి అంటాడు చరణ్. రే, ఇలాంటిది మన ఇంట్లో ఉండనే ఉండకూడదు. మనం అడిగితే సమాధానం చెప్తుందా ఎక్కడికి వెళ్ళాననేది? ఏం లేదే, ఇలాంటిది ఉండకూడదు. నువ్వు బయటికి పంపించేస్తావా, నేను తోసేన బయటికి అని చెప్పి సుమలత అడుగుతుంది. అప్పుడు చరణ్, మమ్మీ నేనున్నానుగా, నేను చూసుకుంటాను. పల్లవి పోవే ఇంట్లో నుంచి, పో బయటికి అని చెప్పి తోయబోతూ ఉంటారు పల్లవిని. సో మరి ఈసారి ఎవరు వచ్చి కాపాడతారు, పల్లవి ఏం చెప్పబోతుంది చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో. ప్రోమో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.